సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో ఒక తమ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుని ఏడాది అయినటువంటి సందర్భం, తన విగ్రహావిష్కరణ సందర్భంగా జగన్ వెళ్ళటం, జగన్ వెళ్ళడానికి వీల్లేదని ఆంక్షలు విధించడం. అయితే జగన్ వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు 100 మందితో మాత్రమే వెళ్ళాలి, 3 వెహికల్స్తో మాత్రం వెళ్ళాలి, టోటల్గా 10 వెహికల్స్కి మించి ఉండటానికి వీల్లేదన్నటువంటి చెప్పడం. అయితే జగన్ బయలుదేరాక ఎగబడి జనం రావటం, గంటలో 75 కిలోమీటర్లు తాడేపల్లి నుంచి అక్కడికి, ఒక గంటలో వెళ్లాల్సింది కాస్త లేదా గంటన్నరలో వెళ్లాల్సింది కాస్త ఏకంగా 8-9 గంటలు పట్టేటటువంటి పరిస్థితి. దానికి కారణమైంది ఈ రిస్ట్రిక్షన్స్తో కోపం వచ్చినటువంటి వైసీపీ కేడర్ అంతా కదం తొక్కడం, పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం, ఇదంతా జరిగింది. అయితే నిన్నటి నుంచి తెలుగుదేశం అనుకూల మీడియాలో లేదా జగన్ వ్యతిరేక మీడియాలో ప్రొజెక్ట్ అయింది ఏంటి, ఆ నాగమల్లేశ్వరం బెట్టింగులకు పాల్పడి ఆ బెట్టింగులు డబ్బులు ఇవ్వలేక చచ్చిపోయాడు. ఇప్పుడు తాజాగా వైసీపీ చెప్తున్నది, జగన్ చెప్తున్నది ఏంటంటే వాళ్ళు కోటీశ్వరులట, 30-40 కోట్ల ఆస్తుందట. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కాదు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది అతన్ని తీవ్రంగా వేధించారు. ఆ రోజున ఓడిపోయిన రోజున తనని బైండోర్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇతను అక్కడ ఉండగా వాళ్ళ ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఇంట్లో లేడీస్ ఎదురుగుండా కావాలని మూత్రం పోశారు అక్కడ. ఆ విషయాన్ని ఆ లేడీస్ ఫోన్ చేస్తే ఇతను పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళబోతుంటే పోలీసులు ఆపి కొట్టారు. ప్లస్ నువ్వు ఇమ్మీడియట్గా ఊరు వదిలిపోకపోతే కాల్చి చంపేస్తాను, నీ మీద రౌడీ షీట్ తెరుస్తానని అప్పుడు ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత గుంటూరు వెళ్ళిన బంధువుల ఇంట్లో ఈలోపుగా రోజు ఇంటికి వచ్చి అదేవిధంగా దాడులు చేశారు, వేధించారు. పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే సహకరించకపోగా అతన్నే బెదిరించారు. ఆ కారణంగా తన కుటుంబానికి గౌరవానికి భంగం కలుగుతోందన్నటువంటి కారణంగా తనేమీ చేయలేకపోతున్నాను మనోవేదతో ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటిది జగన్ తాజాగా చెప్తున్నటువంటి మాట. అలాగే వాళ్ళ కార్యకర్తలు అక్కడ చెప్తున్నటువంటి మాట. ఇది సంచలనాత్మకమైనటువంటి విషయం. ఇప్పటిదాకా అతని క్యారెక్టర్ అసాసినేట్ అయింది. చనిపోయిన వ్యక్తి డబ్బులు లేక బెట్టింగులకి పాల్పడి చచ్చిపోయాడని అసలు నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ పర్యటన లేకపోతే అతన్ని పేపర్లో కూడా ఆ రోజున రాసింది బెట్టింగ్ వల్లనే అన్నటువంటి. కానీ వాస్తవంగా ఆ 1-2 నెలల పాటు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులకి గురైనటువంటి సంఘటనలు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరినీ పరామర్శిస్తాడు జగన్, ఇది తెలిసాక. ఎందుకంటే జగన్కి ఇది తెలిసి ఉండదు ఇప్పటిదాకా. ఇప్పుడు తెలిసింది కాబట్టి, అర్థమైంది కాబట్టి ఇది ఒక ఓదార్పు యాత్ర కిందకి మారుతుందా చూడాలి.